బ్రేకింగ్ న్యూస్. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీడియాతో చిట్చాట్ గా మాట్లాడిన సీఎం బీజేపీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసు లేకపోయినా ఒక ప్రైవేట్ కంప్లైంట్ ను సాకుగా చూపి నామినేషన్ ను తిరస్కరించడం దుర్మార్గమన్నారు. దేశంలో ప్రతిపక్షాలే లేకుండా చేసి నార్త్ కొరియా తరహాలో ఒకే సింబల్ తో ఎన్నికలు జరపాలన్నదే బీజేపీ ఎజెండా అని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. లైవ్ ద్వారా శివ. రైట్, ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. అయితే దీంట్లో కీలక అంశాలను ఇక్కడ ప్రధానంగా చర్చించారు. మీనాక్షి నటరాజన్కి సంబంధించిన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరం. వీరు కాంగ్రెస్ గాంధేవాదంతో ఐడియాలజీతో ముందుకు వెళ్తుంటే బీజేపీ మాత్రం గాడ్సే ఐడియాలజీని దాటి కిమ్ జాంగ్, నార్త్ కొరియాకు సంబంధించిన అధ్యక్షుడు కిమ్ జాంగ్ లాగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇటు నార్త్ కొరియాలో ఎన్నికలు జరుగుతాయి, కానీ ఒకే గుర్తు మీద ఎన్నికలు జరుగుతాయి, అందులోనూ అందరూ కూడా కిమ్ జాంగ్నే ఎన్నుకుంటారు అంటూ ఇక్కడ బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కిమ్ జాంగ్ లాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే గాంధేయవాది లాంటి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం అంటే గాంధేయవాదాన్ని వ్యతిరేకించడమే అంటూ కూడా బీజేపీ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు వారు తప్పు చేసి కాంగ్రెస్ నేతలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అంటే అసలు కేసు లేదు, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, నమోదు కానప్పుడు ఏ విధంగా ఆ కేసు ఫైల్ చేస్తారు, ఏ విధంగా తిరస్కరిస్తారంటూ కూడా ఇటు మధ్యప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ అరవింద్ శర్మపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కోర్టు తీర్పును తప్పుపట్టడం లేదు, సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం వ్యవహరించింది, ఆ కోర్టు ఎలక్షన్ విధానాన్ని బట్టి వారు తీర్పిచ్చారు తప్ప ఎక్కడ కూడా కోర్టును తప్పుపట్టడం లేదు, కేవలం రిటర్నింగ్ ఆఫీసర్ అరవింద్ శర్మను మాత్రమే నేను తప్పుపడుతున్నానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అరవింద్ శర్మ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే అక్కడ సంఖ్యాబలమే లేదు, మూడో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టారు అంటే సంఖ్యాబలం అనేది 58 సభ్యులు బలం కావాల్సి ఉంది, కానీ అతనికి ఉంది 48 మంది సభ్యుల బలమే. ఇక్కడ మీనాక్షి నటరాజన్కు 62 మంది బలం ఉంది, కానీ వాళ్ళు ఎందుకు నిలబెట్టారు, ముందుగా అసలు దాన్ని ఆ నామినేషన్ తీసుకోవడమే తప్పు అనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే మీనాక్షి నటరాజన్ విషయం అనేది ఆ నామినేషన్ తిరస్కరించడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు నామినేషన్ తిరస్కరించారు, ఎంతటి దుర్మార్గానికైనా వారు ఉరిగట్టే అవకాశం ఉంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇక దీనితో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, అసలు రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలి అనేది కూడా తెలియజేశారు. అంటే ప్రధానంగా గతంలో కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలువారు నేను కిషన్ రెడ్డిని కలిశాను, కానీ రాష్ట్రానికి అడుగడుగున అభివృద్ధి జరగకుండా ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. కేంద్ర మంత్రులకు వెళ్ళి ఢిల్లీ పర్యటనలో భాగంగా నేను వెళ్ళి కేంద్ర మంత్రులను కలుస్తున్నాను, రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర మంత్రులను కలుస్తున్నాను. తర్వాత మరుసటి రోజే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళి రాష్ట్రానికి ఎటువంటి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కిషన్ రెడ్డి ఎవరికైతే ఏ కేంద్ర మంత్రులకైతే వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో, ఎవరికైతే చెప్పి అడ్డుకుంటున్నారో వాళ్ళే నాకు చెప్పారు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి బాహాటంగానే చిట్చాట్లో తెలియజేశారు. దీనిపై చర్చకు సిద్ధం, ఒక కమిటీ వేద్దాం, జర్నలిస్టులతో నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం, దాని ద్వారా అసలు విషయాలు బయటకు వస్తాయనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులను కలిసే సమయంలో మీరు తప్పు చేయనప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళండి, రాష్ట్ర సమస్యలపై ఇద్దరం కలిసి పోరాడదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు నేను కూడా సహకరిస్తాను, ఇద్దరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనేది సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కానీ ఏ సందర్భంలో కూడా కిషన్ రెడ్డి నన్ను తీసుకుని వెళ్ళలేదు, ఆయన ఏ పక్షంగా వెళ్ళి రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంటే రాష్ట్రానికి నిధులు తీసుకువస్తే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, మళ్ళా జరిగే ఎన్నికలు రేవంత్ రెడ్డి గెలిచి మళ్ళీ సీఎం అవుతాడనే ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారనేది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దానితో పాటు మల్కాజిగిరికి సంబంధించి మెట్రోకి సంబంధించి కూడా మల్కాజిగిరికి మెట్రో తీసుకొస్తారని ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. ఆ మెట్రో వస్తే ఈటెల రాజేందర్కు ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆ మెట్రో రాకుండా కూడా ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకుంటున్నారు. అసలు కేంద్ర మంత్రివర్గం జరిగేటప్పుడు, కేబినెట్ జరిగేటప్పుడు అసలు ఎందుకు వెళ్ళడం లేదు, వెళ్ళి రాష్ట్ర సమస్యలను ఎందుకు ప్రస్తావించడం లేదు, రాష్ట్రానికి ఎందుకు సహకరించడం లేదు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని, కిషన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకుంటున్నారో అనే అంశాన్ని ప్రధానంగా ఇప్పుడు చిట్చాట్లో అంతకుముందు కూడా పలుమార్లు కూడా బాహాటంగానే కిషన్ రెడ్డి పైన ఆయన విమర్శలు చేశారు. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా, అభివృద్ధి చెందితే నిధులు వస్తే కాంగ్రెస్కు సీఎం రేవంత్ రెడ్డికి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే అడుగడుగున కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. అక్కడ కేటీఆర్ చెప్తున్నాడు, ఇక్కడ ఢిల్లీలో కిషన్ రెడ్డి డ్యాన్స్ చేస్తున్నారు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇటు మీనాక్షి నటరాజన్
రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం కానీ, మరోవైపు ఇటు కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కానీ, ఈ అంశాలతో పాటు ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశంపై కూడా అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందనే ఉద్దేశంతోనే ఇటు పవన్ కళ్యాణ్కు తెలంగాణలో సభలకు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు అనుమతి నిరాకరించారో పవన్ కళ్యాణ్ చెప్పాలి, ఎన్నిసార్లు అనుమతి ఇచ్చారో చెప్పాలంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారంటే, పవన్ కళ్యాణ్ మేము అసలు అడ్డుకోము, ఎన్నో రాజకీయ పార్టీలు వస్తూ ఉంటే పోతూ ఉంటే ఎవరైనా వచ్చి పోటీ చేయొచ్చు, కానీ వక్రీకరించి రెచ్చగొట్టే విధంగా ఎవరిని కూడా వ్యాఖ్యలు చేయకూడదు. ఆ సందర్భంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అనుమతి ఇచ్చి ఉండకపోవచ్చు. ఆయన మాట్లాడారు, దానికి సమాధానంగా పొన్న ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు, అక్కడితో అది అయిపోయింది. దీనిపై ఎక్కువ రాద్ధాంతం చేయవద్దు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి రావడానికి తిరగడానికి ఎవరైనా వచ్చి వెళ్ళొచ్చు, ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది, ఆయన ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అనేది కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు ఒకవేళ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాకపోతే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రధానిని మార్చి కొత్త ప్రధాని నుంచి నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి తీసుకువస్తామనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడం, తర్వాత ఈరోజు రాహుల్ గాంధీని కూడా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంపై కూడా ఇద్దరి మీద చర్చ జరిగింది. ఇక నీతి ఆయోగ్లో భాగంగా నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ కానీ, ఫ్యూచర్ సిటీ, నీటి వివాదం, ఇటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న నీటి సమస్యలను తీర్చాలి అనే అంశంపై కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ అభివృద్ధి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీతో మాట్లాడి రాజీనామా చేస్తానని చెప్పి రాష్ట్రానికి అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే విధంగా కూడా కిషన్ రెడ్డి వ్యవహరించాలి. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తానని చెప్తేనన్నా అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్రానికి సహకరిస్తుందో చూడాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. థ్యాంక్ యూ శివ.